అలా ఉండే ఛాన్సే లేదు. ప్రియ ఏదో జాబ్ విషయం గురించి అతనితో మాట్లాడుంటుంది. అలాగే అనుకుందాం. అదంత జనరల్ విషయం అయినప్పుడు మావయ్య గోపి ఆ విషయం నీకు నాకు తెలియకుండా ఎందుకు దాచాలని చూడడం మరి? ఇంతకీ నువ్వనేదేంటే? అమ్మా, ప్రియ అర్చన డెలివరీ తర్వాత అత్తయ్య మావయ్య గోపి వాళ్ళు మనకు తెలియకుండా ఏదో విషయం దాచాలని చూస్తున్నారు. ప్రియకి నచ్చజెప్పి కోడలుగా ఇంటికి తీసుకొచ్చే సమయంలో మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందేమో అనిపిస్తోంది. జయంతి, ఊరికి నెగిటివ్ గా ఆలోచించి కన్ఫ్యూజ్ కాకు. ఆ కారులో కృష్ణే కాదు, విమానం దోలి విష్ణు వచ్చినా ప్రియని నా నుంచి విడదీయలేరు. గోపి మాటిచ్చాడు, అతను మాట నిలబెట్టుకునే మనిషి. ఏరా, దాని గురించి ఇంత విన్న తర్వాత నువ్వు దాన్నే పెళ్లి చేసుకోవాలా? ఏంటమ్మా నువ్వు అనేది? అప్పుడు అయ్యో పాపం దాన్ని పెళ్లి చేసుకోరా అన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నావేంటి? ఏమైందమ్మా నీకు? అది కాదురా, నువ్వు ప్రియం చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని ఆశపడ్డ మాట వాస్తవమే. కానీ దానికిప్పుడు పిల్ల లేదు, పీచు లేదు కదా. పైగా దాని ప్రవర్తన బాలేదని జయంత్ అంటోంది. అలాంటి దాన్ని కోడలిగా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాన్రా. చూడమ్మా, ప్రియ గురించి నాకు బాగా తెలుసు. తను అలాంటి అమ్మాయి కాదు. ఒకవేళ అలాంటి అమ్మాయి అయినా నాకే ప్రాబ్లమూ లేదు. ఏంట్రా నువ్వనేది? అవును, నేనేం దాని మీద ప్రేమ పొంగలా చేయటం లేదు. అసలు దాన్ని చేసుకునేదే సుఖంగా కాపురం చేయటానికి కాదు, కక్ష తీర్చుకోవడానికి. అది చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఏంటనయ్య నువ్వనేది? నువ్వు మారలేదా? నో, లేదు. నటన, అంతా నటన. జనం నమ్మేలా నటించడం నా గొప్పతనం. ప్రియని దగ్గర చేసుకోవడానికి గోపికి కొత్త బిజినెస్ రుచి చూపించాను. వాడి దగ్గర, వాడి భార్య దగ్గర మంచి పేరు సంపాదించడానికి. గోపికి నా మీద ప్రేమ కలగాలి, ప్రియని ఎలాగైనా నాకు అప్పగించాలని పట్టుదల పెరగాలి. అప్పుడు ప్రియ నాదవుతుంది. నా కోరిక తీర్చుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. జయంతి, వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టరా. ఏంటమ్మా అన్నీ మళ్ళీ మొదటికొచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదే. ముందు ముందు ఏం జరుగుతుందో, ఏం చేస్తాడో నాకేం అర్థం కావట్లేదే. అక్క అక్క, కొంచెం ప్రియని పిలవ్వా? జాకెట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, హుక్స్ వేయాలి. ప్రియ లేదు. ఎక్కడికెళ్ళింది? అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిందా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. మరి బాబుకు పాలేలా అక్క? బయట పాలే పట్టాను, ఇక నుంచి అవే. బయట పాలా? అది భాను, ఇదిగో గేటు తాళం. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. నేను లేనని గేటు బార్లా తెరిచుంచి నీళ్లు ఎక్కువ తక్కువ పారబోయబాకండి. ఎప్పటికప్పుడు స్విచ్లు ఆఫ్ చేస్తూ ఉండండి. నేను 3-4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఏంటి ఇంత సడన్ గా ప్రయాణం? పైగా 3-4 రోజులు అంటున్నారు. నేను శ్రీశైలం, మంత్రాలయం, పుట్టపర్తి వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. శుక్రవారం బాబుకి నామకరణం అనుకుంటున్నాం. మీరు లేకపోతే ఎలా? నేను లేకపోతే ఏమిలేమ్మా, నా దీవెనలు వాడికి ఎప్పుడూ ఉంటాయి. అన్ని గుళ్లల్లో వాడి పేర పూజ చేపిస్తాను. ఇదిగో కాస్త ఆ బ్యాచిలర్స్ ను కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. మరి నేను వస్తాను. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ఓనర్ ఉండదుగా. సరే అక్క, నేను వెళ్తాను, వంట పనుంది. అరే కృష్ణ, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా? ప్రియ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంట్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నిన్న రాత్రి గొడవ జరిగింది కదా, అందుకే వెళ్ళిపోయి ఉంటదిరా. ప్రియా అందుకు వెళ్ళి ఉండదురా, వాళ్ళ అక్క మళ్ళీ తిట్టి ఉంటుంది, అందుకే వెళ్ళి ఉంటుంది. అరే వదిలేరా, అది వాళ్ళ అక్క చెల్లెల సమస్య. మధ్యలో నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? ఒరేయ్, అర్థం లేకుండా మాట్లాడకరా. వాళ్ళిద్దరు గొడవ పడడానికి కారణం నేనే. ప్రియా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నేనే అవుతాను. ఒరే, అసలు గొడవ జరిగిందే ప్రియకు నీకు మధ్య ఏదో ఉందని. ఎరా కృష్ణ, నిజంగానే ప్రియకు నీకు మధ్య? అరే రాస్కెల్, నోరు మూయరా. ప్రియా నాకు మంచి ఫ్రెండ్ రా, అంతే. ఒరే, ఈ ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ కి చివరికి ప్రేమతోనేరా శుభం కట్టుబడేది. అరే లూజు, మతి ఉండి మాట్లాడుతున్నావు, మతి తప్పి మాట్లాడుతున్నావు. నేను ఆల్రెడీ శ్వేతను ప్రేమిస్తున్నాను కదరా, తన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయం నీకు తెలుసుగా. ఏమో, అది ప్రేమ పెళ్లి, ఇది సైడ్ ట్రాక్ ఏమో అనుకున్నా. ఒరేయ్, నేను అంత దుర్మార్గుని కాదురా. అలాంటి నీచపు ఆలోచనలు నాకు లేవురా. సొంతక్కే ఆవిడ అలా వేధిస్తుందా? ఆవిడ నాకు దులిపి కాని వదలను.
వదలండ్రా. ఆగరా, రే, వదలండి. నిన్నేరా, ఆగరా. రే, నేను చెప్పేదేంట్రా? అమ్మా, బయటికి రా. ఎందుకలా అరుస్తున్నావు? ఏమండి మీరు చేసింది ఏమైనా పద్ధతిగా ఉందా? ఇదేమన్నా న్యాయమా? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైంది. పాపం ప్రియ చాలా మంచి అమ్మాయి అండి. అసలే అవమానాల్ని బాధల్ని లోపల దాచుకొని సహనంతో బతుకుతుంది. అనవసరంగా మమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకొని ఇంట్లోంచి తరిమేశారు. పాపం తగులుతుందండి. చూడు, విషయం తెలియకుండా మాట్లాడుకు. అందరూ మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతుంటే నేను సమర్థించాను. మర్చిపోయావా? ఆహా, అవి జనం కోసం మీరు మాట్లాడే మాటలు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడడం మీకు తెలుసు. ఎందుకంటే ప్రియని తీసుకొచ్చి ఇంట్లో దింపినప్పుడు మొదట గొడవ చేసింది మీరే కదా. రాత్రి మీరు మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. దాని రిజల్ట్స్ ఇప్పుడు బయటపడ్డాయి. నైట్ నవ్వుతూ మాట్లాడి లోపల తీసుకెళ్లి మెలికి పెట్టి టార్చర్ చేసి ఇంట్లోంచి పారిపోయేలా చేశారు. అవునా? ప్రియా నా చెల్లెలు. దాన్ని అనుమానిస్తాను, అవమానిస్తాను. దాన్ని తిట్టే కొట్టే హక్కు నాకుంది. దాని గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత నాది. ఏం మాట్లాడుతున్నారండి? నేను మొగాన్ని, పరాయి వాళ్ళు అనుమానించినా పర్వాలేదు. కానీ ప్రియ మీ సొంత చెల్లెలు, ఆవిడ్ని మీరు అనుమానించొచ్చా? చూడు, నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన పని లేదు. నీ పనేంటో నువ్వు చూసుకోపో. నేను నా పనే చూసుకుంటున్నాను. కానీ మీరే సంబంధం లేని బంధాలు ముడేసి నా మనసు గాయపరుస్తున్నారు. ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ వారు కూడా ప్రియతో చనువుగా ఉంటారుగా? మీరు లేని సమయంలో కూడా వారు ఇక్కడే ఉంటారుగా? అప్పుడు వారిని కూడా అనుమానిస్తారా? ఏం కూసావురా? నన్నే కొడతావా? అవునరా, కొడతాను. మా వారి గురించి తప్పుగా మాట్లాడితే చంప పగల కొడతాను. తిరగబడి నీ చేయి లాగితే ఏం చేస్తావు? పదరా, పదరా, పదరా. నన్నే కొడుతుందా? రే, మాట వినరా? నర్రా లోపలికి, నేను చెప్పేదేంట్రా? పదరా. పదరా, రే. నర్రా, నేను చెప్పేదేంట్రా? పదరా. రెండు 2009 మోడల్ బావా, 20,000 చెప్తున్నారు. బండి మంచి కండిషన్లో ఉంది. నువ్వు ఓకే అంటే నేను మాట్లాడతాను. బండి కండిషన్లో ఉందంటున్నావు కదా, సెటిల్ చేసే బావా. రేపు మంచి రోజురా, మాట్లాడి తీసుకొచ్చేద్దామా? అవును, నువ్వేదో పార్టీని కలవాలన్నావు. రేపు బైక్ చూడడానికి వెళ్తాం కదా, అప్పుడే వెళ్ళి కార్ చూసేద్దాం. అయినా ఈ బిజినెస్ కొత్త కదా బావా, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. రే బావా, నువ్వు ఇంకేం ఆలోచించుకురా. వెంకటేశ్వర నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఈ బిజినెస్లో మంచి అనుభవం ఉంది. ఒకసారి వెళ్ళి ఆయన కలిస్తే మంచి చెడు అంతా చెప్తాడ్రా. సరే. హలో హలో, నేను అర్జున్నండి. చెప్పర్చనా, ఏంటి కంగారు పడుతున్నావు? బాబుకేం కాలేదుగా? లేదండి, వాడికేం కాలేదు. కానీ కాంపౌండ్లో చిన్న సమస్య. ఏంటి సమస్య? అది కాదండి, ఆ కాల్ టాక్సీ డ్రైవర్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నన్ను తిట్టి నన్ను కొట్టడానికి వచ్చారండి. ఏంటచ్చా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది? ప్రియ విషయంలో గొడవ వచ్చిందండి. నేను ప్రియని మా అమ్మ వాళ్ళ ఇంటికి తన్ని తరిమేశానని నాతో గొడవ పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే, అదే జరిగింది. సరే, నువ్వు కంగారు పడద్దు, నేను వెంటనే ఇంటికి వస్తున్నాను. అలాగే. బావా, బండి తీరా. ఏమైందిరా? మన ఇంటి పక్క పోర్షన్లో ఉన్న కృష్ణగాడు అర్చని కొట్టడానికి వచ్చాట. ఏంటి, అచ్చని కొట్టడానికి వచ్చాడా? పదరా, వాడు అంత చూద్దాం. ఎంత ధైర్యం ఉంటే వాడు అచ్చని మీద చేయొచ్చుతాడరా? ఆ సాలేగాడిని తాట తీయకుండా వదలకూడదు. తొందరగా పోనీ బావా. బావా, బండాబ్రా. ఎంత పొగర్రా నీకు? ఆగండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి సార్ ఎలా? కాలర్ పట్టుకున్నారు? ఎరా, ఆడాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదా నీకు? తెలియదా నీకు? ఆగండి, నేను చెప్పేది వినండి సార్. ఆడవాళ్ళ ఆవేశపడకండి. ముందు బిల్డప్ ఇస్తావరా? ఆగండి సార్. సార్, సార్, నేను చెప్పేది వినండి సార్. ఆగండి సార్. నేను చెప్పేది
వీడు నా భార్యతో గొడవ పడ్డాడు సార్. అదేం లేదు సార్. ఆగోయా ఏయ్, సార్, పద, సార్, ముందు అదేం పద, లేదు సార్. పోలీస్ స్టేషన్ పద. సార్, అది కాదు సార్, ఆ, అది ఏయ్, కాదు సార్. ఎక్కు. సార్, ఏయ్, చెప్పండి. బండి ఎక్కు. బండి ఎక్కు. చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. బండి ఎక్కండి. మా మాట వినండి. సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. గొడవ లేదు సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, పోనేవయ్యా, బండి పోరి. అరే బావ ఏమైందిరా? నేను ప్యాసింజర్ దింపేసి వస్తుంటే ఆవేశంతో గోపి వచ్చి కొట్టాడురా. ఏయ్, నువ్వు మెకానిక్ వా రౌడీవా? ఇంట్లోనో మీ ఆవిడ రౌడీ చేసాం, బయట నువ్వు గుండేసమా? ఏది కొట్టు, ఎప్పుడు చూద్దాం? కొట్టు రా, కొట్టు చూద్దాం. కొట్టు కొట్టి చూద్దాం. ఏంటి చూస్తున్నావు? రా. ఏయ్, ఏంట్రా గొడవ? ఇప్పుడు కొట్టి చూద్దాం. ఏంట్రా స్టేషన్కి వచ్చి గొడవ చేస్తున్నావు? అది కాదు సార్, మా వాడిని పట్టు కొట్టాడు సార్ అతను. ఎరా తాగొచ్చావా? వాసన వస్తుంది. అదేమి లేదు. లేదు సార్, అదేమి లేదు. అసలు మీరెవర్రా? వీడికి మీరేమవుతారు? సార్ మేమంతా రూమ్మేట్స్ సార్. రూమ్మేట్సా? ఎరా స్టేషన్కి ముందు తాగొస్తావరా? తోట తీస్తా. ఏయ్, నీ పక్కన ఇంకొకడు ఉండాలి. ఎక్కడయ్యా వాడు? సార్ ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడు సార్. ఫోన్ మాట్లాడటానికి వెళ్ళాడా? ఏయ్, వాడిని తీసుకురండి. సార్ మీరు త్వరగా వస్తే బాగుంటుంది సార్. ఫోన్లో ఎవరితో ఉంటా సార్. మాట్లాడుతున్నావు? తెలిసిన పొలిటీషియన్ ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడుతున్నానండి. ఓహో, బ్యాక్గ్రౌండ్ లో పొలిటీషియన్స్ ఉన్నారన్నా రోడ్ల మీద గొడవలు. సార్ పిలుస్తున్నారు పదా. ఏయ్, ఎవడికాయ ఫోన్ చేస్తున్నావు? అసలు మీరేం పని చేస్తారు? నేను మెకానిక్ని సార్, వీడు ఆటో డ్రైవర్. ఓ, ఒకళ్ళ స్పానరు, ఒకళ్ళ డ్రైవరా? మీరు రౌడీలా? వీడిని ఎందుకు కొట్టారయ్యా? అది అతను మా ఆవిడ మీద చేయెత్తాడు సార్, అందుకని నేను అతన్ని కొట్టాను. సార్, ముందు ఆయన భార్య నన్ను తిట్టి కొట్టి పంచాయతీ పెట్టింది సార్. అసలు మీది ఏ ఏరియారా? అందరిది ఒకే ఏరియా సార్. ఒకే కాంపౌండ్ లో ఉంటున్నాం. ఒకే చోట ఉంటూ రోడ్ల మీద పడి కొట్టుకుంటారా? మీలో మీరు మాట్లాడుకుని సర్దుకుపోవాలి కదా. ఏ రాజా, వీళ్ళ మీద కేసు బుక్ చేయవయ్యా. నమస్తే. నమస్తే సార్ మాధవరావు గారు, రండి రండి. కూర్చోండి సార్. కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని కదా సార్. పర్వాలేదు, మన పని మనమే వచ్చి చేసుకోవాలి. అవును, ఈ కేసేంటి? ఏదో చిన్న కేసు సార్. పక్కపక్క ఇళ్ళు, ఏదో పంచాయతీ, రోడ్లపై పడి కొట్టుకుంటున్నారు. 2 రోజులు లోపలేస్తే పొగర అనుగుతుంది. అవేవి వద్దండి. అతను మా అల్లుడు గారు అన్నయ్య, వదిలేసేయండి. అలాగా? మీ అల్లుడు గారు అన్నయ్య? సారీ సార్. ఏమయ్యా, వీళ్ళ అల్లుడు గారు అన్నయ్య అంట? ఎందుకయ్యా రోడ్ల మీద గొడవ పడతావు? వెళ్ళండి. అవసరం లేదు సార్. ఇలాంటి వాళ్ళ దయాదక్షిణాల మీద బయటికి రావడం కంటే జైల్లో ఉండడమే మంచిది. సార్ వదిలేయమని చెప్తుంటే మీరేంటి లోపల ఉంటానంటారు? వెళ్ళండి. ఏంటి వెళ్ళరా? ఏంటి సార్ వెళ్ళనంటున్నాడు? ఇన్స్పెక్టర్, ఏదో ఫ్యామిలీలో డిఫరెన్సెస్, అందుకే ఆ కోపం. వదిలేసేయండి. నమస్తే సార్. నమస్తే సార్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఓ మాధవరావు గారు, మీరిక్కడేమిటి? బాగున్నారా? బాగున్నాను. ఏమయ్యా, సారీ రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ నన్నెందుకే రమ్మన్నావు? నేనేం రమ్మనలేదన్నా, ఆయన ఏదో వేరే పని మీద వచ్చాడు. ఓహో అలాగా. ఇన్స్పెక్టర్ గారు, ఈ అబ్బాయి చాలా మంచివాడండి, మాకు కావలసిన వాడు. మీరు ఏదైనా కేసు రాసి ఉంటే నేను జామీన్ ఇస్తాను. మా వాడు చాలా మంచివాడు సార్, వదిలేయండి సార్. ఏంటి సార్, వీళ్ళు రోడ్డు మీద గొడవ పడ్డారు, ఆ విషయం మీకు తెలుసా?
రోడ్డు మీద గొడవలు చాలా జరుగుతుంటాయి సార్. ప్రతి విషయం పట్టించుకుంటూ పోతే ఆ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్ కూడా సరిపోదు సార్. కేసులు రాయడానికి ఫైళ్లు సరిపోవు సార్. సార్ ఇంకోసారి ఎలాంటి గొడవ రాకుండా నేను చూసుకుంటాను. నాది పూచి, వదిలిపెట్టండి సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఏయ్, మీ గురించి ఇద్దరు పెద్ద మనుషులు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వెళ్ళండి. రేయ్, మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. వస్తానండి. మాధవరావు గారు వస్తాను. సాయంత్రం క్లబ్లో కలుద్దాం. అలాగే. బాబు రండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏంటి విషయం? ఏం లేదు ఇన్స్పెక్టర్, అత్తాపూర్లో ల్యాండ్ ఉంది, అది లిటిగేషన్లో ఉంది. మీరెళితే బాగుంటుందని వచ్చాను. అంతే కదా సార్, నేను చూసుకుంటాను. ఏంటక్క చాలా కంగారుగా ఉన్నావు? నేను ఫోన్ చేసినప్పుడే బయలుదేరుతున్నానన్నారు, ఇంకా రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. బ్యాచిలర్స్ తో పెట్టుకుంటారా? పోలీసులు చెప్తే జడ్జిపోతాం అనుకున్నారా? ఈ బ్యాచిలర్స్ అంటే ఏమనుకున్నారా? భయపడిపోతారు అనుకున్నారా? చెప్పేది భాను, వాళ్ళు పోలీస్ గిలీస్ అంటున్నారు. నాకు భయంగా ఉంది. ఒకసారి నీ ఫోన్ తీసుకొస్తావా? ఆయనతో మాట్లాడతాను. అలాగే అక్క. ఇదిగో అక్క. అక్క అన్నీ వచ్చేసారు. ఏమండి ఏమండి, ఎప్పుడో బయలుదేరానన్నారు, ఇప్పుడు ఇంత లేటుగా వస్తున్నారు. వాళ్ళేదో పోలీస్ గీలీస్ అంటున్నారు. వచ్చాడు మనగాడు.